సో గైస్ ఈరోజు మా రిజల్ట్స్ వచ్చాయి. అయితే నేను పాస్ అయినా. సో నేను ఏం చేస్తున్నా అంటే స్క్రీన్ షాట్ తీసుకొని గ్యాలరీలో వెళ్ళి ఏఐ రిజర్ ఉంటుంది కదా, ఆ పాస్ తీసేసి ఫెయిల్ పెట్టి 3 సబ్జెక్ట్స్కి ఫెయిల్ అని రాసిన. అన్ని ఫెయిల్ అని రాసే డౌట్ వస్తుంది, బికాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టి ఫెయిల్ కాము, చాయిస్ లేదు. సో ఫెయిల్ అని పెట్టినా. ఇప్పుడు మా అమ్మకి చూపించాలి, మా అమ్మకి అర్థమవుతుందో తెలియదు. సో మమ్మీకి చూపించాలి, మా అక్క డ్యూటీ వెళ్ళింది, ఇప్పుడు వస్తుంది. మాకు వచ్చినాక మా అక్కకు కూడా చూపిస్తా ఏమంటుందో చూద్దాం. అక్క నా రిజల్ట్స్ పంపిన చూసుకో. ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి, హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు. केवढे सब्जेक्ट फेल तीना తెలుగులో మాట్లాడుతున్నా. 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా బాగానే చదివినా కదా అక్క 2 రోజులు కష్టపడి. అందుకేనా ఈ రిజల్ట్ కష్టపడి చదివినందుకు. ఆ దరిద్రుడు ఎట్లా కనెక్షన్ చేసి నేను ఫోన్ పట్టినప్పుడు అర్థం అవ్వాలి నాకు ఫెయిల్ అవుతామని. ఆ దరిద్రుడు ఎట్లా కనెక్షన్ చేసిన సోది చెప్పకు. ప్రోగ్రామింగ్ అంటే అంత ఈజీ కాదు. రోజు కష్టపడితే వన్ డే బ్యాచింగ్ కాదు, అర్థమైందా? బీటెక్ బ్యాచింగ్ కాదు, బ్యాటింగ్. వన్ డే నీకు అన్ని మజాకులు అవుతున్నాయి. ఇప్పుడు పాస్ అయింది వీడియో తీసుకుంటారా, ఫెయిల్ అయింది వీడియో తీసుకుంటారా? కొంచెమైనా కామెంట్ పనిచేస్తుందా? మళ్ళీ ఒక పిక్ పెట్టినా చూడు. వా పాస్. నేను ముందు నుంచి నీకేం చెప్పినా, వాళ్ళు చదువుతున్నారు అని చెప్పుకోరు. పేరు చూడే ఎవరితో. ఓ మై గాడ్, పేరు చూడకుండా పాస్ మా ఫ్రెండ్ అని చెప్పి పంపిన. స్వాతి మరి అదేంటిది మరి ఫెయిల్ అయింది? అది ఎడిట్ చేసిన. ఫ్రాంక్ అంత అవసరం ఉందా నీకు? నేను నిజంగానే ఫెయిల్ అయినా అనుకున్నా కదా. నేను ఎప్పుడైనా ఫెయిల్ అయితే నాకు నీ చెల్లిని. ఓకే నేను అదే అనుకున్నా, 3 ఫెయిల్ అయినా నాకు మంచిగా అనుకున్నా ఫస్ట్.